ఇప్పుడు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ మహిళలపైన అసతల్లోం చేసే విధంగా గౌరవపదంగా ఉండడానికి వీలు లేకుండా ఎక్కడ చూసినా కూడా ఇవాళ మహిళలు ఆనాడు ఇవాళ గాంధీజీ గారు అన్నాడు, మహిళ అర్ధరాత్రి నచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నాడు. కానీ కొన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల పైగా స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మహిళల పైన జరుగుతున్న దాడులు అరికట్టడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. అదేవిధంగా ఇవాళ ఎక్కడ చూసినా కూడా గంజాయి మద్యం ఇవాళ విచ్చలవిడిగా అమ్మడం జరుగుతుంది. ఆ ప్రభావం అంతా ఇవాళ ఎక్కువ మహిళల పైన ప్రభావం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా చిన్న వయసుకి అమ్మాయిలు వితంతులు అవ్వడం జరుగుతుంది. ఈ మద్యాన్ని ఇవాళ మధ్యాహ్న గా చేస్తూ మద్యంతోనే ఇవాళ రాష్ట్రం నడిపే విధంగా ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ చెందుతున్నాయి. అంతేకాకుండా ఎక్కడ చూసినా గంజాయి మద్యము విచ్చలవిడిగా అయినందువల్ల ఎంతో మంది ఇవాళ యువత పెడదావన పడే పరిస్థితి అయిపోతుంది. అంతేకాకుండా ఇవాళ గతంలో ఇవాళ అదే ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ కానీ ఏమన్నారు, వాళ్ళ గతంలో 3000 మంది బాలికలు అమ్మాయిలు అదృశ్యమైనారని చెప్పినారు, ప్రెస్ మీట్లు పెట్టినారు, అన్ని చేసినారు. కానీ ఇప్పుడు మీ పదవిలోకి వచ్చి ఈ అమ్మాయిలు ఎక్కడ అదృశ్యమైనారు అనేది వాళ్ళ మీరు ఆరా తీయడంలో వాళ్ళ అసంతృప్తి చేయడంలో మీరు నిజంగా వైఫల్యం చెందుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ కర్నూలులో జరిగిన ఆయేష అమ్మాయి పైన జరిగింది, వాళ్ళ ప్రెస్ మీట్లు పెడితే అన్ని చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీవన్నీ ఎక్కడ పోయినాయని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యకి అడుగుతున్నాం. కాబట్టి మీరు ఎక్కడ తిరిగి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మేము ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా మహిళలకి వాళ్ళ పక్షాన ఎప్పుడు ఉంటాము. మహిళలకు ఎక్కడైనా ఏ విధమైన అన్యాయం జరిగినా కూడా మహిళా సమాఖ్య అండ ఉంటుంది. ఏదైనా కూడా మీ ప్రభుత్వాలు మాత్రం ఉన్న చట్టాలు పటిష్టపరచకుండా మహిళలకి న్యాయం జరగకుండా మహిళలు గౌరవపదంగా తిరుక్కోకుండా మహిళలకు స్వేచ్ఛ సమానత్వం సభ్రత్వం కల్పించకపోతే ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని దించేంత వరకు కూడా పోరాడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా పిలుపునిస్తాం. అంతేకాకుండా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళల హక్కులు సాధించడానికి ఇవాళ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే దాంట్లోని వాళ్ళ నిర్ణయాలు చేసుకుని వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రభుత్వ వ్యతిరేక విధానాల కోసం ఈ మహిళా సమాఖ్యగా పోరాడతామని చెప్పేసి మేము ప్రజలకు పిలుపునిస్తాం.